వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈ వీడియో వచ్చేసి ఆల్ అబౌట్ పిక్నిక్ వ్లాగ్. ఇది కార్తీక మాసం వచ్చిందంటే అందరూ పిక్నిక్స్కి వెళ్తారు కదా ఏదో ఒక ప్లేస్కి. సో అలా నేను కూడా మా అమ్మ అండ్ అత్తమ్మతో బయటకు వచ్చాను. లైక్ పిక్నిక్లా ప్లాన్ చేసుకున్నాం ఈరోజంతా. సో ఫస్ట్ అయితే టెంపుల్తో స్టార్ట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అదొక మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. సో అందుకని చెప్పి వైజాగ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. కార్తీక మాసం అనో ఏంటో తెలీదు, చాలా క్రౌడ్ ఉంది. నేనైతే ఇంతకు ముందు కూడా వచ్చాను. అమ్మకి అత్తమ్మకి అయితే ఇదే ఫస్ట్ టైం ఈ టెంపుల్ విజిట్ చేయడం. నేను ఎప్పుడు ఈ టెంపుల్కి వచ్చినా నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. సో అందుకని చెప్పి నాకు చాలా ఇష్టం ఈ టెంపుల్ అంటే. ఎన్ని మంది జనాలు ఉన్నా కూడా దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. అండ్ దర్శనం అయిపోయాక మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా నెక్స్ట్ స్పాట్కి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఈ ప్లేస్ అయితే మా అమ్మకు చాలా ఇష్టం, ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటుంది. సో అందుకని చెప్పి మేమైతే కైలాసగిరి వచ్చాము. అండ్ ఈ మెట్లెక్కి వెళ్ళాలంటే ఇంకా మన వల్ల కాదు. సో అందుకని చెప్పి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా అని చెప్పేసి ఇక్కడ రోప్వే టికెట్ తీసుకుందామని వచ్చాము. ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉన్నారు. రోప్వే టికెట్స్ బోత్ సైడ్స్ వచ్చేసి పర్ పర్సన్ 150 తీసుకున్నారు. నాకైతే వర్తబుల్ అనిపించింది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల ఏంటో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వ్యూ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. పెద్ద పెద్ద అడ్వెంచర్స్ అంటే మనం ఎలాగో చేయలేము, బట్ ఇలాంటి చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ అయితే మనం లైఫ్లో చెయ్యాలి. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది ఈ రోప్వే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి చాలామంది జనాలు ఉన్నారు. అండ్ వీకెండ్ అవ్వడం వల్ల ఏంటో అందరూ పిక్నిక్స్ ప్లాన్ చేసుకుంటారు కదా. సో అస్సలు ఎక్కడ ఖాళీ లేదు, ఫుల్ రష్ ఉన్నారు. ఇంకా మేమైతే మొత్తం ఒక రౌండ్ వేసేసి ఇక్కడైతే అలసిపోయి కూర్చుని పోతున్నారు. ఇక్కడైతే జస్ట్ ఫ్యామిలీ మొత్తం వచ్చి అలా కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి మాత్రమే. చూడడానికైతే అంతగా ఏం లేదు, జస్ట్ స్పెండ్ చేయడానికి మాత్రమే రావచ్చు ఒక పిక్నిక్ స్పాట్ లాగా, అంతే తప్ప ఇక్కడ చూడడానికి అడ్వెంచర్స్ కూడా అంతగా ఏం లేవు. ఓన్లీ ప్లే జోన్ అవన్నీ కిడ్స్కి మాత్రం ఉన్నాయి అంతే. బట్ స్టిల్ చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను, అప్పటి నుంచి ఎప్పుడూ ఇక్కడ పిక్నిక్ రాలేదు. సో అమ్మకు కూడా ఎప్పటి నుంచి చూడాలని కోరిక. తనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల లాంగ్ వే అయితే తను ట్రావెల్ చేయలేదు. సో తనకున్న చిన్న కోరిక ఇవన్నీ ఒకసారి తిరగాలి అని చెప్పేసి. సో అందుకని చెప్పి నేను అత్తమ్మ అమ్మ అయితే ఒక డే ప్లాన్ చేసుకొని ఇలా వచ్చేసాము. అండ్ మా మమ్మీకి అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా టీ ఉండాల్సిందే. ఫుల్ హెడేక్ వచ్చేస్తుందంట అప్పుడే. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి అని అంటున్నాను నేను ఇక్కడ. అండ్ ఇక్కడైతే కొన్ని షాప్స్లా అలా ఉన్నాయి. అండ్ ఇదైతే ఎంట్రీ ఆర్చ్. మేము ఇక్కడి నుంచి రాలేదు, రోప్వే నుంచి వస్తే మనకి ఇదైతే స్టార్టింగ్లో కనిపించదు, ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది. సమ్ వెహికల్స్ మీద వచ్చిన వాళ్ళకి ఈ ఆర్చ్ అయితే కనిపిస్తుంది. ఎంట్రన్స్ ఇది ఆల్మోస్ట్ 2 అలా అవుతుంది. ఇంకా మొత్తం చూసేసాక మేము ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడ రోప్వే దగ్గర కూడా మళ్ళీ రిటర్న్ కిందకి వెళ్ళాలంటే ఇక్కడ కూడా వెయిటింగే. సో అందుకని చెప్పి ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ వెయిట్ చేశాక ఇంకా మా టర్న్ వచ్చింది. ఇంకా మేము ఎక్కేసి కిందకైతే వచ్చేసాము. టైం 3 అయిపోయింది. ఇంకా బాగా ఆకలేస్తుంది. ఇంకా దారిలోనే ఉన్న ఇంపీరియల్ స్పైస్ అనే రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడికి వచ్చాక ఇక్కడ కూడా అంత చూపించినంత మంచిగా అయితే జరగలేదు. ఒక ½ అన్ అవర్ వెయిట్ చేసాక ఫుడ్ వచ్చింది. కార్తీక మాసం కాబట్టి ఇంకా వెజ్జే తిన్నాము. తినేసాక ఇంకా మేమైతే మా లాస్ట్ డెస్టినేషన్, మాదనే కాదు వైజాగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి లాస్ట్ డెస్టినేషన్ బీచ్ అయ్యే ఉంటుంది కదా. ఇంకా మేమైతే బీచ్కి వచ్చేసాము. అలా కొంచెం సేపు ఇక్కడ స్పెండ్ చేద్దామని చెప్పి 4:15 అలా అయిపోయింది. అప్పుడు బీచ్కి వచ్చాము. నాకైతే బీచ్ చూడగానే ఎక్కడ లేని హ్యాపీనెస్ వచ్చేస్తుంది. ఇంకా మధ్యలో కొన్ని పనులు ఉంటే అవి కూడా అన్నీ చూసుకొని ఇంకా లాస్ట్కి అయితే బీచ్కి వచ్చేసాము. ఇంక ఇదే మా లాస్ట్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ఇంకా బీచ్కి వచ్చాక మురి మిక్సర్, ఐస్ క్రీమ్ ఇవి ఎలానో తింటాం కదా. అండ్ మేము రెస్టారెంట్లో కూడా అంత ఎక్కువగా ఏం తినలేదు. అందుకని చెప్పేసి ఇక్కడైతే మురి మిక్చర్ ఇంకా ఐస్ క్రీమ్స్ అవన్నీ తీసుకున్నాము. అండ్ దెన్ తర్వాత కొంచెం సేపు అలా కూర్చొని ప్రశాంతంగా కొంచెం టైం స్పెండ్ చేశాక ఇంకా మేము వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది. సో బీచ్కి బాయ్ బాయ్ చెప్పేసి మేమైతే కాంప్లెక్స్కి వచ్చేసి బస్సు ఎక్కేసాము. ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో అయితే అంతే. మీరు పిక్నిక్కి వెళ్ళారో లేదో కార్తీక మాసంలో కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.